ఎవడైనా దాని మీద రాయి విసిరాడు అనుకోండి, ఆ తోటమాలి ఏం చేస్తాడు? పరిగెత్తికెళ్ళి ఆయన ఏం చేస్తాడు? అదుపు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు త్రోవ పక్కన ఉన్న నిన్ను తీసుకొచ్చి ఎక్కడ నాటాడండి? చెప్పాలి గట్టిగా. నువ్వు ఎక్కడ నాటబడ్డావు? సంఘములో నాటబడ్డావు. సంఘములో నాటబడ్డ నీవు సురక్షితంగా ఉన్నావు. నీవు సురక్షితంగా ఉండాలంటే నువ్వు ఇక్కడే స్థిరంగా నువ్వేం చేయాలి? నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ నాటబడ్డాం? సంఘములో నాటబడ్డాం. సంఘంలో మనం ఎలాగుండాలి? స్థిరంగా ఉండాలండి. సంఘములో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దాస్తున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి వారరా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక రాజు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అహజ్యా అనే ఒక రాజు ఉన్నాడు. ఏ రాజు? అహజ్యా అనేటువంటి ఒక రాజు ఉన్నాడండి. యోధా రాజు అండి. ఈ అహజ్యా అనేటువంటి రాజు అటండి యుద్ధములో చనిపోయాడండి. ఏమయ్యాడు? యుద్ధములో చనిపోయాడండి. చనిపోతే అతని తల్లి అతల్యా, ఎవరు? అతల్యా అతని తల్లి అండి. ఆ తల్లికి ఏముందట? అధికార కాంక్ష ఉందటండి. ఏ కాంక్ష? అధికార కాంక్ష ఉందటండి. అధికార వ్యామోహము. తన తండ్రి తర్వాత ఎవరయ్యారు? కుమారుడయ్యాడు, రాజు అయ్యాడు. రాజు అయ్యి అతడు యుద్ధంలో ఏం చేశాడు? చనిపోయాడు. ఈ వార్త తెలుసుకున్నటువంటి తల్లి అతల్యా ఉంది చూడండి. ఎవరి తల్లి? రాజు యొక్క తల్లి. అహజ్యా యొక్క తల్లి ఏం చేసిందట? అహజ్యా యొక్క బిడ్డలందరినీ కూడా చంపేసిందట. అర్థమైందా? అతల్యాకు అహజ్యా యొక్క పిల్లలు ఏమవుతారు చెప్పండి? ఈ మనవళ్ళందరినీ కూడా ఏం చేసిందటండి? చంపేసిందటండి. ఎందుకో తెలుసా? అధికార కాంక్ష. అధికారం కోసం ఏం చేసిందంటే చంపేసిందటండి. అయితే అహజ్యా యొక్క మనం చూసినట్లయితే సహోదరు ఒక ఆమె ఉందండి. ఆమె ఏం చేసిందంటే అహజ్యా యొక్క బిడ్డల్లో ఒకరినటండి దాసేసిందటండి. ఏం చేసింది? ఒకరిని దాసిందట. ఎక్కడ అతను దాచబడ్డాడో తెలుసండి? దేవుని మందిరములో దాచబడ్డాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క అహజ్యా యొక్క సహోదరుడు కూడా ఆమె యొక్క పెనిమిటి మందిరానికి యాజకుడు అటండి. యాజకుడు ఈ బిడ్డను ఏం చేశాడటండి? మందిరంలో దాచేసాడటండి. ఎంతకాలం దాచాడో తెలుసండి? 6 సంవత్సరాల పాటు దాచాడటండి. ఎక్కడితడు దాచబడ్డాడు? ఇతను ఉన్నాడని తెలిస్తే అతల్యా ఇతన్ని కూడా ఏం చేసానండి? చంపేసును. కానీ ఇతను ఎక్కడ దాచబడ్డాడు? చెప్పండి గట్టిగా. ఎక్కడ దాచబడ్డాడు? దేవుని మందిరములో దాచబడ్డాడు. చూడండి, బైబిల్ గ్రంథములు దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు భాగాన్ని చదువు. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. దేవుని మందిరములో దాచబడి ఉండెను. దేవుని మందిరములో దాచబడి ఉండెను. మనం ఎక్కడ దాచబడి ఉండాలి? దేవుని మందిరములో మనము దాచబడాలి. ఈ పిల్లవాడిని అటండి ఆ యొక్క మేనత్త ఎక్కడ దాచిందటండి? దేవుని మందిరములో. మరి ఆమె యొక్క భర్త ఎవరటండి? యెహోయాదా యాజకుడండి. యాజకుడు ఈ బిడ్డను ఏం చేశాడటండి? 6 సంవత్సరాలు దాచాడటండి. ఎక్కడ దాచబడ్డాడు?
కనుక అతల్య ఉంది చూడండి, రాజ సంబంధికులు ఎవరైతే రాజు అవుతారో, అతను చనిపోయాడు కదా అహజ్యా, ఎవరైతే రాజు అవుతాడో ఆ రాజు అయ్యేటోడు వారసత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసిందండి. చంపేసి ఏం చేసిందంట, ఇంకెవరు లేరు కాబట్టి నేనే యోధావారికి రాణిని, మహారాణినని ఆమె ప్రకటన చేసుకుని యోధావారిని ఏంటండి 6 సంవత్సరాలు పరిపాలన చేసిందటండి. ఈ 6 సంవత్సరాలు ఈ బిడ్డ ఎక్కడ దాయబడ్డాడటండి? ఎక్కడ దాయబడ్డాడు? దేవుని మందిరములో. చెప్పాలి గట్టిగా, దేవుని మందిరములో మనం ఏమవుతాం? దాచబడతాము. దేవుని మందిరములో దాచబడినటువంటి వాడటండి దినదినము వాడు వృద్ధి అవుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అందుకే నీ కాపుదలను నువ్వు పోగొట్టుకొని సాతాను నీలోకి రావడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావేమో. నీవు నీ ఇంటి వారు దేవుని మందిరములో నివసించినట్లయితే దేవుడు నీ చుట్టూ ఏం చేస్తాడండి? ఒక కాపుదల ఉంచుతాడండి. తోటలో ఉన్నటువంటి చెట్టుకి ఏ రీతిగా అయితే కాపుదల ఉంటుందో సంఘములో ఉన్నటువంటి నీకు, నీ కుటుంబానికి ఏముంటుందండి? దేవుని కాపుదల ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంబుల పొది ఏం చేస్తుందట? బాణమును కాపాడుతుందటండి. ఏం చేస్తుంది? బాణాన్ని కాపాడుతుందటండి, సంరక్షిస్తుంది. సంఘములో ఉన్న నిన్ను, సంఘము అంటే శరీరమైన క్రీస్తు సంఘము. ఈ సంఘానికి శరీరం ఎవరండి? క్రీస్తే. ఈ శరీరములో మనం ఏమోనో నాటబడాలి. శరీరములో నాటబడినట్లయితే అది భూమిలో ఏరులు తన్ని దాని యొక్క సారాన్ని తీసుకొని అది బహుగా 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 ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు దాచబడ్డాడటండి. ఎక్కడా? దేవుని మందిరములో దాచబడ్డాడటండి. దేవుని మందిరంలో 6 సంవత్సరాలు దాచబడిన తర్వాత యెహోయాదా ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చి యోధావారికి రాజు అని ప్రకటన చేసాడటండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే రాజుగా అతన్ని అభిషేకించాడో, రాజుగా ఎప్పుడైతే అతను గూర్చి చెప్పాడో, అహజ్యా యొక్క కుమారుని గూర్చి ఎప్పుడైతే అతను ప్రకటన చేశాడో, మిమ్మల్ని ఏలవలసిన రాజు ఇతనే అని ఎప్పుడైతే అతను అభిషేకింపబడ్డాడో, అప్పుడటండి అతల్య చుట్టూ ఉన్నటువంటి ఆ మంత్రులందరూ ఎవరి దగ్గరికి వచ్చేసారటండి? ఏమండి? రాణి చుట్టూ ఉన్న మంత్రులందరూ ఎవరి దగ్గరికి వచ్చేసారట? చెప్పాలి. రాజు దగ్గరికి వచ్చారట. మా రాజు నువ్వే అని యాజకుడు ప్రతిష్ఠించి, యాజకుడు అభిషేకించి, యాజకుడు ప్రకటించిన ఆ ప్రకటనను విని ఈ మంత్రులందరూ అతని దగ్గరికి వచ్చి నిలబడ్డప్పుడు అతను అడుగుతున్నారట, ఆమెను మేమేం చేయాలి అని. చంపేమన్నాడట. వెళ్ళి చంపేశారట. దాచబడ్డాడు గనుక అతను ఏమయ్యాడు? ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దాచి ప్రయోగించవలసి వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడండి? ప్రయోగిస్తాడు. మన గురేంటి? దేవుని రాజ్యము. మన గురేంటి? సింహాసనము. మన గురేంటి? జీవ కిరీటము. దేవునికి స్తోత్రం. చాలామంది ఎందుకు వస్తున్నావు యేసు ప్రభుని నమ్ముకున్నావు అంటే, అయ్యో మా బిడ్డ పెళ్ళి అవుతుందని కొంతమంది, నా రోగం తగ్గుతుందని కొంతమంది, మా సమస్యలు తీరుతాయని కొంతమంది, లేక మా ఆర్థిక ఇబ్బందులు, మా అప్పుల బాధ నుంచి విడుదల పొందుతారు మరి కొంతమంది, ఉద్యోగం వస్తుంది కొంతమంది, వ్యాపారం వస్తుంది కొంతమంది. వీటి కోసం ప్రభుని నమ్ముకోవద్దమ్మా. వీటి కోసం నువ్వు ప్రభుని నమ్ముకున్నామో ఇవేవి, వీటి విషయంలో ప్రభుని నమ్ముకోవద్దు. ప్రభు నువ్వు దేని కొరకట్టి నువ్వు నిత్య రాజ్యమునకు వెళ్ళడానికి ఆయనను నువ్వు నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పరలోకం చేర్చేవాడు ఆయనే. నీ ధనము కాదు, నీ వ్యాపారం కాదు, నీ ఆరోగ్యము కాదు, నీ ఉన్నత స్థితి కాదు, ఏది నిన్ను పరలోకం చేర్చదు. కానీ నిన్ను పరలోకం చేర్చేది ఒక్కడే, యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, 2 చేతులు పైకి ఎత్తాలి. నిన్ను పరలోకం చేర్చేది ఎవరండి? యేసయ్యే. యేసయ్య నిన్ను పరలోకం చేర్చునుగాక. నీవు నేను పరలోకం వెళ్ళుదుంగాక, జీవ కిరీటమును పొందుదుంగాక, సింహాసనం మీద కూర్చుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కూర్చున్న సింహాసనం మీద కూర్చోవాలని మీకు ఆశ ఉందా? ఏమండి?
దేవుడు కూర్చోబెడతాను అన్నాడు. జయించు వాడిని నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతానని దేవుడు సెలవు ఇచ్చాడు. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చోవాలంటే నువ్వు గురి కలిగి ఉండాలి. నీ గురి ఏంటంటే దేవుని రాజ్యము, నీ గురి ఆయన సింహాసనము, నీ గురి ఆ జీవ కిరీటము. పౌలు అంటున్నాడు, నేను గురి లేని వానిగా నేను పోరాడట్లేదు. అందుకని అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని. ఏ పోరాటం? మంచి పోరాటం అండి. అతను ప్రయోగింపబడ్డాడు. అతని శరీరాశుల మీద, అతని తెలివి మీద, అతని జ్ఞానం మీద, వీటన్నిటి మీద అతను ప్రయోగింపబడ్డాడండి. కనుక నా జ్ఞానము పెంట లాంటిది అన్నాడు, నా తెలివి నా విద్య పెంట లాంటిది అన్నాడు. యేసయ్య, దేవునికి స్తోత్రం. యేసయ్య ఒక్కడే నన్ను నిత్య రాజ్యమునకు తీసుకెళ్ళేది ఆయన ఒక్కడే. కనుక నేను ఒక గురి కలిగి ఉన్నాను, ఆయన సింహాసనమును నేను కూర్చోవాలి. నేను ఒక గురి కలిగి ఉన్నాను, ఆ జీవ కిరీటాన్ని నేను పొందాలి. నేను ఒక గురి కలిగి ఉన్నాను, పరలోకంలోకి నేను వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలులు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలును దేవుడు ఏం చేయాలనుకున్నాడు? విడిపించాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? విడిపించాలనుకుని దేవుడు మోషేని ప్రతిష్ఠించుకోవటం జరిగింది. మోషే పుట్టిన దినాల్లో ఫరో అటండి ఇజ్రాయెల్ ప్రజలు చూస్తున్నారట. వారు చాలా బలంగా ఉన్నారట. ఒక్కొక్క ఇజ్రాయేలీలు 2-3 ఐగుప్తులు కొట్టేటువంటి బలం కలిగి ఉన్నారట. ఇలాగే వీళ్ళు పెరిగిపోయారనుకో, ఏమారంటే పెరిగిపోయారనుకో, ఒక్కనాటికి ఐగుప్తులను మనల్ని వీళ్ళు జయించేస్తారు. కనుక వారిలో మగ శిశువులను బ్రతకనీయకూడదు అనుకున్నాడట. ఏమనుకున్నాడు? మగ పిల్లలను బ్రతకనీయకూడదు అనుకున్నాడట. అనుకొని ఎబ్రీలకు మంత్రసాని పని చేస్తారు చూడండి, వాళ్ళు పిలిచాడట. అది కాన్పు చేసేవారు. ఇప్పుడంటే హాస్పిటల్, కానీ పూర్వం ఏంటండి, మంత్రసానులు పురులు పోసేవారు. నీ శరీరంలో ఎందుకు అరుగుదల వస్తుందంటే నీ అవయవాలు దేవునికి ఉపయోగపడవలసిన రీతిగా దేవునికి ఉపయోగపడట్లేదు. అందుకే అవి ఏమైపోతున్నాయి? అరిగిపోతున్నాయండి. 120 సంవత్సరాల వయస్సులో ఉన్నట్టండి మోషే గారికి ఏం లేదట చెప్పండి, కంటి చూపు తగ్గలేదట. తను ఎవరినో తెలుసుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే దేవుని విషయమైన నిందలే గొప్ప భాగ్యమని ఐగుప్తు నుండి అతడు వెళ్ళిపోయి ఎక్కడ దాక్కున్నాడండి? మిద్యాను అరణ్యములో దాక్కున్నాడట, ఎవరికి కనబడుకోకుండా. 3 నెలలు దాచబడ్డాడు. తర్వాత 40 నెలలు దాచబడ్డాడు. అతడు ఎబ్రీడు కాదనే విషయము ఆ ఫరో ఎదుట కూడా అది ఏమైందటండి? దాచబడిన విషయమేనట. ఆ తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో అతడు ఏమయ్యాడండి? దాచబడ్డాడు. ఇతని యొక్క మొదటి స్థితి ఏంటంటే బంగారు పల్లెములో భోంచేసేవాడు. బంగారుపు పల్లెములో భోంచేసేటటువంటి ఈ మోషే పరిస్థితి ఇప్పుడు ఎక్కడుందో తెలుసండి? మిద్యాను అరణ్యములో దాచబడిన వాడై అక్కడ మేకలను గొర్రెలను ఏం చేస్తున్నాడండి? మేపుతూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థితి నుండి ఇప్పుడు అతని స్థితి ఏమైపోయింది? చాలా హీనమైనటువంటి స్థితి అయిపోయింది. అయ్యో, నేను హీనమైన స్థితికి వచ్చానని మోషే అనుకోలేదండి. ఇక్కడ ఏమవుతున్నాడు? అతడు దాచబడుతున్నాడు. అక్కడ దాచబడ్డాడు, మరలా ఇక్కడ దాచబడ్డాడు. దాచబడినటువంటి బాణమును టైం వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తాడండి? ప్రయోగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక టైం వచ్చింది, ఒక సమయం వచ్చింది.
దేవుడు ఎక్కడికి వెళ్ళాడండి? మోషేని ఎదుక్కుంటూ వెళ్ళాడండి. ఇజ్రాయిల్ అందరూ ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. మోషే ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? దాక్కున్నాడండి. ఎక్కడ దాక్కున్నాడు? మిద్యాను అరణ్యంలో దాక్కున్నాడు. దాక్కున్నటువంటి మోషేను దేవుడు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇప్పుడు వరకు మోషేని ఎవరు దాచారు తెలుసండి? చెప్పండి, ఎవరు దాచారు చెప్పండి? దేవుడే మోషేని దాచాడండి. ఇప్పుడు మోషేని అంటున్నాడు, నీవు తిరిగి మరలా ఎక్కడి నుండి వచ్చావో ఐగుప్తు దేశం వెళ్ళు. నువ్వు ఏదైతే నీ సొంత శక్తితో చేయాలనుకో నువ్వు చేయలేకపోయావు చూడు, అది ఇప్పుడు నేను నీ ద్వారా జరిగిస్తాను. నిన్ను నేను ప్రయోగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దాక్కున్నప్పుడు, ఈ దాచబడినప్పుడు, ఈ శ్రమలలో, ఈ నిందలలో, ఈ అవమానంలో నిన్ను నేనేం చేశాను చెప్పాలి? ఏం చేశాను? చెక్కాను. శత్రువు మీద ప్రయోగించడానికి నిన్ను చెక్కాను. దాచబడినటువంటి మోషేని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడండి? ఎవరిని చూసి భయపడి వచ్చేసాడు? ఐగుప్తు దేశానికి దేవుడు ఏమంటున్నాడండి? తిరిగి వెళ్ళమంటున్నాడండి. మోషే వెళ్ళాడు. మోషేతో దేవుడు చెప్పినట్టుగా మోషేకు తోడై ఉండి ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేశాడండి? వాగ్దత్త దేశం నడిపించడానికి మోషేతో పాటు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలులు మోషే నడిపిస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎర్ర సముద్రంను దాటి వచ్చారు. సీన్ అరణ్యంలోకి వచ్చారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు మోషేని బలపరుస్తూ ఉన్నాడు. అయితే మోషే దేవుడిని అడుగుతున్నాడు, నాయన నాతో నువ్వు మాట్లాడు, నాకు నువ్వు తోడై ఉన్నావు, నేను నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాడంటే నీ ముఖమును చూడాలి అనేటువంటి ఆశ నాకుంది కనుక నీ ముఖమును నాకు కనుపరచము అని దేవుణ్ణి అడుగుతున్నాడట. చూడండి, బైబిల్ గ్రంథములు నిర్గమాకాండము 33వ అధ్యాయము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 17వ వాక్యం నుంచి చదువుకుందాం. కాగా యెహోవా నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీకు నేను కనపరిచేదను. యెహోవా పడిది నేను మరియు నా ముఖమును నీవు చూడజాలవు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మోషేని ఇజ్రాయెల్ ప్రజల మధ్య క్రమక్రమముగా ఏం చేస్తున్నాడండి? హెచ్చిస్తున్నాడు. నీ నామాన్ని నేను గొప్ప చేస్తానన్నాడు. ఆ రీతిగా గొప్ప చేశాడు. ఇప్పుడు మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, నాయనా నీ ముఖమును నాకు చూపించయ్యా, నీ స్వరూపము నాకు చూపించయ్యా, నీ ముఖము చూడాలనే ఆశ నాకుంది, నీ కటాక్షము నా మీద ఉంటే నీ ముఖాన్ని చూపించమంటే దేవుడు అంటున్నాడు, మోషే నా మంచితనమంతా నీకు చూపిస్తాను. ఏం చూపిస్తానండి? మంచితనము, దేవుని మంచితనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మంచితనం అంతా నీకు చూపిస్తాను, కానీ నా ముఖాన్ని నువ్వు చూడలేవయ్యా. నా ముఖాన్ని నీవు చూడలేవు. ఎందుకంటే నా ముఖమును చూసిన ఏ నరుడు బ్రతకలేదు. కంటిన్యూ చేయండి అమ్మా. ఏ నరుడు నన్ను చూసి బ్రతుకుడనెను. మరియు యెహోవా ఇదిగో
నా ఒక స్థలం ఉంది, ఆ బండ మీద నిలబడవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నుండి నన్ను చూడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 నెలలు దాచిన దేవుడు, 40 సంవత్సరాలు మీ అరణ్యములో దాచిన దేవుడు, బండ సందులలో దాచిన దేవుడు మోషేని ఇంకా దాచాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా దేవుడు ఆశీర్వదిస్తే చిన్న విషయంలో మోషే ఏం చేశాడండి? పొరపాటు చేశాడు. ఏం చేశాడు? చిన్న విషయంలో పొరపాటు చేశాడు. దేవుడు అంటున్నాడు, బండతో మాట్లాడు అంటున్నాడు. ఏ బండ అయితే నీళ్ళు ఇస్తుందో ఆ బండతో ఇప్పుడు ఏమంటున్నాడండి? మాట్లాడమంటున్నాడు. మాట్లాడమంటే మోషే ఏం చేశాడంటే బండతో మాట్లాడటం అనేసి బండను, ఈ సర్వ సమాజం ఎదుట ఈ చిన్న విషయంలో నీవు నన్ను నమ్మలేదు, నీవు నన్ను నమ్మలేదు కాబట్టి వాగ్దత్త దేశమును నీవు కనులారా చూసిదు. ఈ నెగేబు అనే పర్వతం గుండా ఆ వాగ్దత్త దేశము పాలు తేనెలు ప్రవహించి ఆ దేశమును చూసిదువు, కానీ ఆ దేశములు నువ్వు ప్రవేశింపకుందువు, నీవిక్కడే చనిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడాడండి. మోషేతో దేవుడు అంటున్నాడు, నీ యాత్ర అయిపోయింది. అప్పుడు మోషేకి 120 సంవత్సరాలు. నీ ప్రయాణం అయిపోయింది. ఇదిగో ఇక్కడ నుండి ఆ దేశాన్ని చూడు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 1వ వచనం నుంచి. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిష్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కాను. నెబో శిఖరానికి ఎక్కాడటండి దేవుడటండి. ఆ నెబో శిఖరానికి చాలా ఎత్తైనటువంటి పర్వతం అండి. అందుకే దాన్ని ఏమన్నాడండి? శిఖరము. ఏమన్నాడండి? శిఖరం అండి. మోషేని దేవుడు అన్నాడు, ఈ యొక్క నెబో శిఖరానికి ఎక్కిరమన్నాడండి. అప్పుడు మోషే సర్వ సమాజంతో అంటున్నాడు, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఈ పర్వతం మీదకి ఎక్కి రమ్మన్నాడు, నేను ఈ పర్వతం మీదకి ఎక్కి వెళ్తాను, నేను ఇంక మీకు కనపడకపోదును, ఇక నన్ను మీరు చూడలేరు, నేను ఈ నెబో పర్వత శిఖరానికి ఎక్కి వెళ్తున్నాను. ఆ పర్వత శిఖరానికి ఎక్కిన తర్వాత అండి దేవుడట మోషేకి ఆ యొక్క కానాను దేశాన్ని చూపించాడట. ఆ ఎరుకో పట్టణాన్ని, ఆ పరిసర ప్రాంతాలను, సువిశాలమైనటువంటి ఆ యొక్క పాలుతేనెలు ప్రవహించి దేశమంతా కూడా ఎవరికి చూపించాడండి? మోషేకి చూపించాడు. అక్కడే మోషే ప్రాణం విడిచిపెట్టాడట. ఎక్కడ? అక్కడే దేవుని సన్నిధిలో, దేవుని సుముఖములో ప్రాణాన్ని విడిచిపెట్టాడు, మృతి పొందాడట. అతను మృతి పొందేటప్పటికి అతనికి 120 సంవత్సరాల వయసు. మృతి పొందిన మోషేనటండి సమాధి చేశాడట. ఎవరు చేశారు సమాధి? చెప్పండి. ఎవరు చేశారు? ఎవరు చేశారు? దేవదూతలు చేశారని అక్కడ రాయబడ్డదా? చెప్పండి. ఎవరు చేశారు సమాధి? దేవుడే సమాధి చేశాడండి. దేవుడే ఆ సమాధిని ఏం చేశాడు? మరుగుపరిచేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాము సమాధి ఉంది, ఇస్సాకు సమాధి ఉంది, యాకోబు సమాధి ఉంది, భక్తుల సమాధులు ఉన్నాయి, యేసు ప్రభు సమాధి కూడా ఉంది, అది ఖాళీగా ఉంది. కానీ ఎవరి సమాధి నేటి వరకు కూడా కనపడలేదటండి. ఎవరి సమాధి నేటి వరకు కనపడలేదట? మోషే సమాధి నేటి వరకు కూడా అది తెలియలేదటండి. ఎందుకంటే దేవుడు దానిని మరుగుపరిచాడు, దానిని దేవుడు దాచాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకా గట్టిగా చెప్దామా? దేవుడు మనలను ఏం చేస్తున్నాడండి? దాస్తూ ఉన్నాడు. సంఘం అనేటువంటి ఆయన శరీరములో మనల్ని ఏం చేస్తున్నాడు? దాస్తున్నాడండి. బాణమును ఆ ప్రయోగించే యజమాని దాన్ని ఎక్కడ పెడుతున్నాడు? ఎక్కడ దాస్తున్నాడు?
అంబుల పొదిలో బాణము దాచబడినట్లుగా సంఘములో నాటబడిన చెట్టులాగా మనం ఏమవుతున్నామండి? దాచబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి. ప్రభు వైపు చూడండి, యేసును చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇప్పటి వరకు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, మొండి బాణముగా, మొద్దు బాణంగా నువ్వు ఉన్నావేమో, మొద్దు స్టిక్గా, మొద్దు కర్రగా నీవు ఉన్నావేమో. ఆ కృపగల దేవుడు నిన్ను చెక్కాలని ఆశపడుతున్నాడు. నిన్ను బాణం మాదిరిగా చెక్కాలని. నీకు శ్రమలు కలిగినప్పుడు, నువ్వు శోధనలు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, అవమానములు కలిగినప్పుడు ఓర్చుకో, సహించు. దేవుడు నిన్ను చెక్కుతూ ఉన్నాడు. చెక్కబడిన నిన్ను దేవుడు ప్రయోగించబోతున్నాడు. ప్రయోగింపబడడానికి సిద్ధపడుతున్నా నిన్ను ఆయన తన అంబుల పొదిలో దాస్తున్నాడు. తన అంబుల పొదిలో నుండి తన చేతిలోనికి తీసుకున్నాడు. నువ్వు బలవంతుని చేతిలో బాణము మాదిరిగా యేసయ్య చేతిలో నువ్వు ఉండాలి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఎంతో తేటైనటువంటి వర్తమానాన్ని మాకు అందించు. ఎఫ్రాయిము, నీవు నా చేతిలో బాణము వంటి వాడవు. అవునైనా మేము నీ చేతిలో బాణం మాదిరిగా మేము ఉండేటట్లు మరి సహాయం చేయండి. శత్రువుని ఓడించినైనా జయించు వానికి సింహాసనం మీద ఎలాగైతే కూర్చోబెడతానన్నావు, అలాగే మేము సింహాసనం మీద కూర్చొని జయించు వానికి జీవ కిరీటాన్ని ఎలాగైతే ఇస్తాను, అలాగే జీవ కిరీటాన్ని మేము పొంది నీ నిత్య రాజ్యంలో మేము ఉండినట్లుగా మీరు కృప దయచేయండి. మంచి నేల పడ్డ విత్తనం ఎలాగైతే ఫలిస్తుంది, ఆ రీతిగా విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరు దేవుడు ఫలింపజేసి ఒక్కనాటికి నీ నిత్య రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరచమని, మా సంఘాన్ని, సంఘ కుటుంబాలను దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.